ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే పల్లీలు అనమాట, పచ్చి ఫ్రై చేయలేదు ఇంకా. అవి ఈ కప్పుడు అనమాట ఫ్రెండ్స్, ఈ కప్పుడు పల్లీలు, ఈ కప్పుడు షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే పల్లీ బర్ఫీ అనమాట, అది చేద్దామని చెప్పేసి పెట్టారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దాంట్లో ఇలాచీ అనమాట, ఇది షుగరు మిక్సీ చేసి, ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత, పల్లీలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసి రెండు కలిపేసి దీన్ని బర్ఫీగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. పోయి వెలిగించానమాట పల్లీలు ఫ్రై చేయడానికి, బాండీ పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ పోయి వేస్తున్నాయి ఈ కప్పులు, ఇది ఫ్రై చేసేసి సాంతం ఆరబెట్టేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరబెట్టేసి మిక్సీ పెట్టాలన్నమాట. ఇది పైన అంతా కూడా పొట్టు తీసేసి, ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇలాగే బాదంతోనూ కాజుతో కూడా మామూలుగా చేసా, కానీ ఎప్పుడు వీడియో తీయలేదు ఫ్రెండ్స్. అంటే పెట్టకముందు, యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు చేశాను, పెట్టిన తర్వాత ప్రజెంట్ అయితే చేయలేదు. తర్వాత నిదానంగా చేస్తాను ఫ్రెండ్స్, అవి కూడా చేసి పెడతా ఉంటాను అనమాట. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినాయి అనమాట కంప్లీట్గా. ఇవి బాగా ఆరిపోవాలన్నమాట. ఆరిపోయిన తర్వాత దీని మీద ఉన్నదంతా కూడా, పొర అంతా కూడా అది తీసేయాలన్నమాట ఫ్రెండ్స్. తీసేసి అప్పుడు దీన్ని మిక్సీ పట్టాలన్నమాట. ఇట్లా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వీటిని ఈ విధంగా పొట్టు తీసుకుంటారన్నమాట. ఇది ఆరిపోయినాయి కదా, ఈ విధంగా దీని యొక్క పొట్టు తీస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్స్ మీకు చూపించిన కప్పు కొలత అనమాట ఇది. అయ్యే ఆ కప్పులో అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మిక్సీ పడతాకి, అంటే బాగా ముద్ర పెట్టి మిక్సీ పట్టకూడదు. ఎక్కువసేపు పడితే ఆయిల్ వచ్చేసి అది మెత్తగా అయిపోతుంది, గడ్డలా కట్టేస్తుంది అనమాట ఫ్రెండ్స్. అది పొడి పొడిగా ఉండాలంటే లైట్గా పట్టాలన్నమాట, కొంచెం బరకగా. ఒకసారి ఇలా పెట్టకూడదు ఫ్రెండ్స్. అది మామూలుగా ఇట్లా మధ్య మధ్యలో మిక్సీ పెట్టి ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట మిక్సీ పడతానే. కూడా రెడీ పెట్టిన షుగర్, నెయ్యి కూడా ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది అనమాట మిక్సీ పడితే ఫ్రెండ్స్. షుగర్ కూడా మిక్సీ పట్టేసాను అనమాట. చూడండి, ఇలాచీని అది ఇది మెత్తగా రావాలన్నమాట షుగరు. ఫ్రెండ్స్ మీకు చూపించిన ఈ గిన్నెడు షుగర్ మిక్సీ పట్టేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇందులో ఇలాచీ మిక్సీ పడుతున్నాం, అంతా కూడా మిక్సీ పట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా పౌడర్లా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంతా కూడా గట్టి బాగా ఎక్కువసేపు మనం మిక్సీ పెట్టామనుకో ఫ్రెండ్స్, ఇదంతా కూడా బిగిసిపోద్ది అనమాట, ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఆపుకుంటూ దాన్ని స్పూన్తో కొంచెం కదుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది పల్లీలు ఫ్రై చేసినాయి ఫ్రెండ్స్. షుగర్ ఇదిగోండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట మిక్సీ పట్టేస్తే. ఇదేమో పల్లీ పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసాను.
రెండు రెడీగా పెట్టేసాను అనమాట. ఫ్రెండ్స్, ఇది పాకానికి పల్లి బర్ఫీకి పాకానికి మాట షుగర్ పెడుతుంది, నానబెడుతుంది. పాకం పడతాకి పోసాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, దానికి సరిపడా వాటర్ అనమాట. సేమ్ ఇదే కప్పుడు పల్లీలు, అదే కప్పుడు షుగరు, వాటర్ కూడా అదే కప్పుడు పోసాను అనమాట. ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ షుగరు పాకం రెడీ అవుతుందన్నమాట. పొయ్యి మీద పెట్టాను కదా, అది రెడీ అవుతుంది అనమాట. తీగ పాకం రావడానికి మరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ అది కుక్ అవుతుందన్నమాట. పాకం, షుగర్ పాకం. పాకానికి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది తీగ పాకం వచ్చేదాకా. ఫ్రెండ్స్ దీంట్లో మిల్క్ పౌడరు 2 స్పూన్లు కలుపుతున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ నేను చూడండి, అంటే టేస్ట్కి బాగుండాలన్న ఉద్దేశంతో కలుపుతామన్నమాట. ఫ్రెండ్స్ ఇది కొంతమంది ఏంటంటే కలపరు, కొంతమంది కలుపుతారన్నమాట. ఫ్రెండ్స్ అది సేమ్ ఇదే ప్రొసీజరు బాదం బర్ఫీకి కూడా ఇలాగే చేస్తారు, కాజు బర్ఫీకి కూడా సేమ్ ఇలాగే చేస్తారు. ఫ్రెండ్స్ చేసినప్పుడల్లా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ నేను ఏ ఐటెం చేస్తే అది. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఓన్లీ పల్లీలు ఫ్రై చేసి దాని మీద ఉన్న పొట్టు తీసేసి ఫ్రెండ్స్ దీన్ని మిక్సీ పట్టేస్తాను అనమాట. పట్టేసి షుగరు మిక్సీ పట్టాను కానీ వేయలేదు, మామూలుగా అదే గిన్నెతో మామూలుగా పాకం కావాలి కాబట్టి అదే షుగర్ పోసి పాకం పడుతున్నాను అనమాట. అది కూడా చూపిస్తున్నాను కదా వీడియోలో. మిక్సీ పట్టేసిన పౌడర్ అనమాట, పల్లి పౌడరు. దీంట్లోనేమో 2 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇట్లా వేసుకుంటూ కలుపుకుంటూ వేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది పాకానికి. ఫ్రెండ్స్ పాకం రెడీ అయిపోయింది అనమాట. ఇది మొత్తం అంతా కూడా కలిసిపోయింది అనమాట. పల్లి పౌడర్ అంతా కూడా ఇది తేపాకు వచ్చిందని చెప్పి మొత్తం కలిపేస్తాం కదా ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక ఇది అంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు రెడీ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, బర్ఫీకి దీని మీద వేస్తున్నా ఫ్రెండ్స్, నేను పోస్తున్నా అన్నమాట. ఫ్రెండ్స్ ఇలా గట్టి పడిపోతుంది అనమాట, ముద్దలాగా వస్తుంది అనమాట. ఇంకా ముద్ద అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, బాగా ఆరిపోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది పాన్ కింద పెట్టింటా. ఎండు కొబ్బరి తురుము కూడా వేస్తున్నాం అనమాట, టేస్ట్ కోసం అని చెప్పేసి. మిల్క్ పౌడర్ ఒక 2 స్పూన్లు, కొబ్బరి కూడా ఫ్రెండ్స్ ఇది ఎండు కొబ్బరి అనమాట, 2 స్పూన్లు అనమాట. ఫ్రెండ్స్ ఇది కూడా వేసి ఇది కూడా ఈ విధంగా చేయబెట్టడానికి కాలుతుందని చెప్పేసి ఓన్లీ గరిటెతోనే ఈ విధంగా కలుపుతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, కదిలిపోతుందమ్మా. ఈ విధంగా కలిపేస్తారు అన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఎండు కొబ్బరి దీన్ని ఈ విధంగా వేస్తుంది అనమాట. అమ్మగా వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ దీన్ని ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా కంప్లీట్గా పోస్తాను అన్నమాట ప్లేట్లో. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఆరిపోవాలన్నమాట. ఇది
ముక్క కట్ చేసి పెడతాం మళ్ళీ. ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయింది అనమాట, ఆరిపోవచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి పల్లి బర్ఫీ అనమాట. ఇది ఒక ప్లేట్లో పోస్తుంది అనమాట. గట్టి పడిన తర్వాత కొంచెం సాఫ్ట్గా రావడానికి అటు ఇటుగా గరిటతోనే ఇచ్చేసాను అనమాట ఫ్రెండ్స్. అది సాఫ్ట్గా రావడానికి. దీన్ని ముక్కలుగా కట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇది పల్లి బర్ఫీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కట్ చేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి చివరి ఒకటే ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కట్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ముక్కలు కట్ చేస్తాం కదా, ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి పక్కన మూత. ఇలా వస్తాయి అన్నమాట. ఈ విధంగా ముక్కలుగా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి పల్లి పట్టి మొత్తం కంప్లీట్గా అయిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తాయి అన్నమాట మొక్కలు. చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పల్లి బర్ఫీ అనమాట, పల్లీలతో చేసిన బర్ఫీ అనమాట. ఓన్లీ పల్లీలను కొంచెం మాత్రం లైట్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలన్నమాట. అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే, కానీ ఏంటంటే టేస్ట్ కోసం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కొంచెం. అది 2 స్పూన్ల ఫ్రెండ్స్ షుగరు. పల్లి బర్ఫీ కంప్లీట్గా ముక్కలన్నీ కట్ చేసి పెద్ద ప్లేట్లో పెట్టాను అనమాట ఫ్రెండ్స్. చూడండి